Hello guys, welcome to KVS Edsbot. ఓకే, మనం ప్రీవియస్ టాపిక్లో డేటా టైప్స్లోని ఇంటీజర్ అండ్ ఫ్లోట్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో స్ట్రింగ్స్ అండ్ బూలియన్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు ద వీడియో. ఓకే, పైథాన్ స్ట్రింగ్స్. యాక్చువల్లీ మనకి స్ట్రింగ్స్ అంటే ఏమని తెలుసు, అది ఒక వర్డ్ కానీ ఒక క్యారెక్టర్ కానీ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అవ్వచ్చు, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ అవ్వచ్చు, అలాగే సెంటెన్సెస్ అవ్వచ్చు, ఆర్ మల్టిపుల్ లైన్స్ ఆఫ్ సెంటెన్సెస్ అవ్వచ్చు. ఈ కేటగిరీస్ లో ఏది చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడ మనం చూస్తే ప్రింట్ ఆఫ్ హలో అని సింగిల్ కొటేషన్స్ ఇచ్చాం. మనం హలో ప్రింట్ అయింది. ప్రింట్ ఆఫ్ హలో అని డబుల్ కొటేషన్స్ లో ఇచ్చాం. మనం హలో ప్రింట్ అయింది. ఓకే, కావాలంటే మళ్ళీ ప్రింట్ చేద్దాం వేరేది ఏమైనా. ప్రింట్ ఆఫ్ పైథాన్. ఓకే, ఇక్కడ నేను డబుల్ కొటేషన్స్ ఇచ్చా, పైథాన్ ప్రింట్ అయింది. ఇప్పుడు సింగిల్ కొటేషన్స్ చూద్దాం. సేమ్ పైథాన్ ప్రింట్ అయింది. ఓకే, సింగిల్ కొటేషన్ మార్క్స్ లో మనం యూజ్ చేసిన, డబుల్ కొటేషన్ మార్క్స్ లో మనం యూజ్ చేసిన, మనకు వచ్చేది మాత్రం సేమ్ అవుట్పుట్. ఓకే, నెక్స్ట్ అసైన్ స్ట్రింగ్ టు ఏ వేరియబుల్. ఓకే, మనం స్ట్రింగ్ తీసుకుంటాం, అయితే ఆ స్ట్రింగ్ ని మనం ఎలా ఉపయోగిస్తాం? బై అసైనింగ్ ఇట్ టు ఏ వేరియబుల్. ఒక వేరియబుల్ మనం అసైన్ చేసిన తర్వాత మనం దాన్ని యూజ్ చేస్తాం. ఓకే, యాక్చువల్లీ మనం చూసినట్లయితే ఇంటీజర్ ని మనం ఎలా అసైన్ చేస్తాం? ఏదో సమ్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు సైన్ అండ్ ఇంటీజర్. అలాగే ఫ్లోట్ కి మనం ఎలా అసైన్ చేస్తాం? వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు సైన్ ఫ్లోట్ వాల్యూ. ఓకే, అంటే సంథింగ్ ఏ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ 5 ఆర్ 5 ఆర్ 6 ఆర్ 7 సంథింగ్ లైక్ ఇంటీజర్ ని. అలాగే ఫ్లోట్ అయితే ఏ ఈక్వల్ టు 3.2 3.5 ఆర్ ఇంట్ ఆఫ్ 4.2 అలాగా. ఓకే, అయితే స్ట్రింగ్ ఎలా అసైన్ చేస్తామో చూద్దాం. Assigning a string to a variable is done with variable name followed by an equal sign and the string. సేమ్ ఇంటీజర్ ని ఫ్లోట్ ని ఎలా అసైన్ చేసాము, సేమ్ అదే రకంగా మనం స్ట్రింగ్ అసైన్ చేస్తాం. ఏం లేదు, వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు సైన్ స్ట్రింగ్. ఇక్కడ చూస్తే మనకి ఏ ఈక్వల్ టు హలో, తర్వాత ప్రింట్ చేయడం. ఓకే, అలాగే మల్టీ లైన్ స్ట్రింగ్స్. ఇందాక వరకు మనం సింగిల్ లైన్ స్ట్రింగ్ చూసాం, అంటే ఒక హలో కానీ పైథాన్ కానివ్వండి, ఏదో ఒక సింగిల్ లైన్ స్ట్రింగ్ ఒక వర్డ్ ని అలాగే ప్రింట్ చేయడానికి మనం డబుల్ కొటేషన్స్ మార్క్స్ ఆర్ సింగిల్ కొటేషన్ మార్క్స్ మనం ఉపయోగించాం. అయితే ఇక్కడ మల్టీ లైన్ స్ట్రింగ్స్ ని ఎలా రిప్రజెంట్ చేయాలి? ఓకే, సేమ్ సింగిల్ కొటేషన్ మార్క్స్ ఆర్ డబుల్ కొటేషన్ మార్క్స్ లోనే రిప్రజెంట్ చేస్తాం. అయితే ఇందాక మనం ఒక సేమ్ అంటే స్టార్టింగ్ ఒక సింగిల్ కొటేషన్ మార్క్ డబుల్ కొటేషన్ మార్క్ ఆర్ ఎండింగ్ సింగిల్ కొటేషన్ మార్క్ డబుల్ కొటేషన్ మార్క్ ఉపయోగించాం. అయితే ఇక్కడ 3 కొటేషన్ మార్క్స్ ఉపయోగించాలి, ఐదర్ సింగిల్ ఆర్ డబుల్. ఓకే, ఓకే, స్టార్టింగ్ ఒక మొత్తం 3 తీసుకోవాలి, ఎండింగ్ స్టార్టింగ్. ఆ 3 కొటేషన్, 3 సింగిల్ కొటేషన్ ఆ 3 డబుల్ కొటేషన్ మార్క్స్ లో మనం ఉపయోగిస్తాం. ఓకే, చూద్దాం. ఇక్కడ తీసుకుందాం. ఏ ఈక్వల్ టు హాయ్ హౌ ఆర్ యూ. ఓకే, సారీ, ఓకే, హౌ ఆర్ యూ, I am fine. What about you? ఓకే, మళ్ళా 3 కొటేషన్ మార్క్స్ తో ఎండ్ చేద్దాం. ఓకే, ప్రింట్ ఆఫ్ ఏ. ఇక్కడ చూసినట్లయితే నేను ఏ అనే వేరియబుల్ కి ఒక మల్టీ లైన్ స్ట్రింగ్ అసైన్ చేశా. ఓకే, ఇప్పుడు దాన్ని ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ ఏ. ఓకే, 3 లైన్స్ మాకు ప్రింట్ అయింది. హాయ్ హౌ ఆర్ యూ, ఐఎమ్ ఫైన్, వాట్ అబౌట్ యూ. ఓకే, సో ఈ రకంగా మనం స్ట్రింగ్ ని ఒక సింగిల్ స్ట్రింగ్ అయితే ఒక సింగిల్ మల్టీ కొటేషన్ మార్క్ ఆర్ డబల్ కొటేషన్ మార్క్ ఆర్ సింగిల్ కొటేషన్ మార్క్ తో మనం రిప్రజెంట్ చేస్తాం. అలాగే ఒకవేళ మల్టీ లైన్ స్ట్రింగ్ అయితే 3 సింగిల్ కొటేషన్ మార్క్స్ తో కానీ 3 డబల్ కొటేషన్ మార్క్స్ తో కానీ రిప్రజెంట్ చేస్తాం. అయితే ఇందులో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సింగిల్ కొటేషన్ మార్క్ ఆర్ డబల్ కొటేషన్ మార్క్ వీటిల్లో రిప్రజెంట్ చేసిన ఏ డేటా టైప్ అయినా అది స్ట్రింగ్ లాగే తీసుకునేది. సపోజ్ b ఈక్వల్ టు 3.52. ఓకే, నేను డబల్ కొటేషన్ లో నేను ఫ్లోట్ వాల్యూ తీసుకున్నా. ఓకే, ఇప్పుడు దీనికి డేటా టైప్ చెక్ చేద్దాం. తెలుసు కదా, మనకి డేటా టైప్ చెక్ చేయాలంటే టైప్ ఫంక్షన్ వాడతాం. ఓకే, ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ b. ఓకే, చూస్తే క్లాస్ స్ట్రింగ్ వాల్యూ మనకు వచ్చింది. ఓకే, ఇలాగా ఏ డేటా టైప్ ని మనం డబుల్ కొటేషన్ మార్క్ ఆర్ సింగిల్ కొటేషన్ మార్క్. సపోజ్ ఇంకొకటి చూద్దాం. A equal to single quotation of
ఓకే, ఇంటీజర్ తీసుకుందాం. ఇప్పుడు ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఏ స్ట్రింగ్. ఓకే, మనం సింగిల్ కొటేషన్ మార్క్, డబుల్ కొటేషన్ మార్క్ లో ఏ డేటా టైప్ తీసుకున్నా అది స్ట్రింగే మనకి స్ట్రింగ్ గా రిప్రజెంట్ అవుతుంది. ఓకే, స్ట్రింగ్ డేటా టైప్ గా చేంజ్ అయిపోతుంది. ఓకే, ఈ రకంగా మనం ఎటువంటి డేటా టైప్ స్ట్రింగ్ డేటా టైప్ మనం స్ట్రింగ్ డేటా టైప్ గా మనం కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ స్ట్రింగ్స్ ఆర్ అరేస్. మనం C++ లో అరేస్ కాన్సెప్ట్ చదివి ఉంటాం. ఓకే, అరేస్ ని మనం అసైన్ చేసుకోవడానికి కానీ, యాక్సెస్ చేసుకోవడానికి కానీ, డిక్లేర్ చేసుకోవడానికి కానీ అవి మొత్తం మనకు తెలిసి ఉంటుంది. అయితే అరేస్ లో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఇండెక్స్. బికాస్ అరేస్ లో ఇండెక్సింగ్ ద్వారానే మనం ఆపరేషన్స్ మొత్తం చేస్తాం. ఇండెక్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సేమ్ స్ట్రింగ్స్ లో కూడా అరేస్ లాగే ఇండెక్స్ అనేది ఇంపార్టెంట్. ఓకే, గెట్ ద క్యారెక్టర్ అట్ పొజిషన్ 1. రిమెంబర్ దట్ ద ఫస్ట్ క్యారెక్టర్ హ్యాస్ ద పొజిషన్ 0. ఓకే, సేమ్ అరేస్ లో మనం స్టార్టింగ్ ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సేమ్ స్ట్రింగ్ లో కూడా మనకి 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, సేమ్ ఇది 0, 1, 2, 3, 4, 5, 6 స్పేస్ కూడా కౌంట్ అవుతుంది. ఓకే, 6, 7, 8, 9, 10, 11, 12. ఓకే, ఆ రకంగా మనకి 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, అలాగే -1 అనేది ఎండింగ్ ఇక్కడ స్ట్రింగ్స్ లో. ఓకే, అలాగే మనం ప్రింట్ చేసుకోవాలన్నా మనం స్లైసింగ్ అంటే ఏంటంటే గెట్ ద క్యారెక్టర్స్ ఫ్రమ్ పొజిషన్ 2 టు పొజిషన్ 5. ఫర్ సపోజ్ ఇక్కడ మనం ఇండెక్స్ ఉపయోగించి A1, A2 అంటే ఏదో ఒక సింగిల్ క్యారెక్టర్ మనం యాక్సెస్ చేసుకుంటున్నాం. అలా కాకుండా నాకు ఒక గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ మీన్స్ ఒక రేంజ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నాకు ఆ స్ట్రింగ్ లో ప్రింట్ అవ్వాలి. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే స్లైసింగ్ ఉపయోగిస్తాం. ఓకే, ఇక్కడ చూస్తే మనం ఇక్కడ చూడండి B2 to 5 అంటే రేంజ్ 2 అంటే సెకండ్ స్ట్రింగ్ నుంచి 5th వరకు ఆ స్ట్రింగ్ లో సెకండ్ క్యారెక్టర్ నుంచి 5th క్యారెక్టర్ వరకు ప్రింట్ అవుతుంది. ఆ రేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్ మనకు ప్రింట్ అవ్వాలంటే స్లైసింగ్ ఉపయోగిస్తాం. అలాగే ఒక సింగిల్ క్యారెక్టర్ మనం యాక్సెస్ చేసుకోవాలనుకుంటే ఇండెక్సింగ్ ఉపయోగిస్తాం. ఓకే, సపోజ్ A ఈక్వల్ టు హలో వరల్డ్. ఓకే, ఇది స్ట్రింగ్ తీసుకున్నా హలో వరల్డ్ అని ఏ అనే వేరియబుల్ కి అసైన్ చేశాను. ఓకే, ఇప్పుడు ఇండెక్సింగ్ ఉపయోగిద్దాం. ప్రింట్ ఆఫ్ A of 3. ఓకే, L చూస్తే 0, 1, 2, 3 L. ఓకే, అలాగే ప్రింట్ ఆఫ్ A of 9 R. ఓకే, R ప్రింట్ అవుతుంది మనకి. ఈ విధంగా మనం స్ట్రింగ్ లో సింగిల్ క్యారెక్టర్ ని యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే ప్రింట్ ఆఫ్ A of -1. ఓకే, లాస్ట్ క్యారెక్టర్ మనకి ప్రింట్ అవ్వాలంటే -1. అలాగే ప్రింట్ ఆఫ్ A of -5. ఓకే, O -1, -2, -3, -4, -5. -5 మనకి O ప్రింట్ అవుతుంది. ఓకే, ఈ విధంగా నెగటివ్ ఇండెక్సింగ్ ద్వారా మనమేమో రివర్స్ లో ప్రింట్ చేయొచ్చు, అంటే రివర్స్ లో యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే పాజిటివ్ ఇండెక్సింగ్ ద్వారా మనం స్టార్టింగ్ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు స్లైసింగ్ చూద్దాం. ప్రింట్ ఆఫ్ A of 2 to 5. ఓకే, LLO బికాస్ ఇక్కడ చూస్తే 0, 1, 2 నుంచి మొదలయ్యి 3, 4, 5, 5 అయితే మనకి ఎప్పుడైనా లాస్ట్ 5 అనేది మనకి ఇంక్లూడ్ అవ్వదు, నాట్ ఇంక్లూడ్ అవుతుంది. అక్కడ వరకు వస్తుంది, అంటే 4 వరకు వస్తుంది. ఓకే, కాబట్టి LLO మనకి ప్రింట్ అయింది. ఓకే, ఇంకోటి చూద్దాం. ప్రింట్ ఆఫ్ A of 3 to 8. ఓకే, ఇప్పుడు మనకి ఏమని ప్రింట్ అవ్వాలి? 0, 1, 2, 3 అంటే LO 3, 4, 5, 6, 7 అంటే W వరకు ప్రింట్ అవ్వాలి L నుంచి. ఓకే, అండ్ సెకండ్ L నుంచి W వరకు ప్రింట్ అవ్వాలి. చూద్దాం. ఓకే, చూసారా, సెకండ్ L నుంచి W వరకు మనకు ప్రింట్ అయింది. ఓకే, అండ్ 8 అనేది మాత్రం ఇంక్లూడ్ అవ్వదు, 7 వరకు వస్తుంది మనకి. ఓకే, ఫర్ సపోజ్ ప్రింట్ ఆఫ్ A of 2 నేను సెకండ్ వాల్యూ ఇవ్వలేదు. ఇలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ సెకండ్ ఇండెక్స్ నుంచి మొత్తం ప్రింట్ అవుతుంది చివరి వరకు. ఓకే, అలాగే ప్రింట్ ఆఫ్ A of some
నేను ఫస్ట్ వాల్యూ ఇవ్వను 6. ఓకే, అంటే 6th వరకు ఫస్ట్ నుంచి ఆ ఇండెక్స్ అది ఇంక్లూడ్ అవ్వదు, అక్కడ వరకు ప్రింట్ అవుతుంది. ఓకే, 6 అనేది ఇంక్లూడ్ అవ్వకుండా 5 వరకు మనకు ప్రింట్ అవుతుంది. ఓకే, అలాగే ఫర్ సపోజ్ నేను రివర్స్ చేయాలనుకుంటున్నా, స్ట్రింగ్ రివర్స్ చేయాలి, అప్పుడు ప్రింట్ ఆఫ్ ఏ ఆఫ్ -1. చూసారా, మనకి సేమ్ స్ట్రింగ్ మొత్తం రివర్స్ అయింది. మనం తీసుకున్న స్ట్రింగ్ హలో వరల్డ్ మొత్తం రివర్స్ అయింది. ఓకే, మనం ఏదైనా స్ట్రింగ్ రివర్స్ చేయాలనుకుంటే మనం ఉపయోగించాల్సింది ఇది ఏ ఆఫ్ ::1. ఓకే, ఇది మనం ఉపయోగిస్తే స్ట్రింగ్ అనేది రివర్స్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ నెగటివ్ ఇండెక్సింగ్. ఓకే, ఇందాకే మనం చూసాం పాజిటివ్ ఇండెక్సింగ్ ఉపయోగిస్తే మనకి స్టార్టింగ్ నుంచి ప్రింట్ అవుతుంది, అలాగే నెగటివ్ ఇండెక్సింగ్ మనం ఉపయోగిస్తే రివర్స్ లో మనకు ప్రింట్ అవుతుంది. ఓకే, అంటే మీ బ్యాక్ నుంచి ఫ్రంట్ ప్రింట్ అవుతుంది. ఓకే, ఫర్ సపోజ్ ఇక్కడ చూద్దాం, గెట్ ద క్యారెక్టర్స్ ఫ్రమ్ పొజిషన్ 5 to position 1. ఇక్కడ కూడా సేమ్ లాస్ట్ పొజిషన్ 1 అనేది నాట్ ఇంక్లూడ్ అవ్వదు. స్టార్టింగ్ ద కౌంట్ ఫ్రమ్ ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్, అంటే ఇక్కడ బి ఆఫ్ -5 కాలం -2 తీసుకున్నాం, అంటే -1 వరకు మనకు ప్రింట్ అవుతుంది. -2 అనేది మనకి ఇంక్లూడ్ అవ్వదు. ఓకే, సేమ్ ఇందాక చెప్పినట్టే నెగటివ్ ఇండెక్సింగ్ అంటే ఏం లేదు, మనకి బ్యాక్ నుంచి ప్రింట్ చేసుకుంటారు, రావడానికి నెగటివ్ ఇండెక్సింగ్ ఉపయోగిస్తాం. అలాగే స్ట్రింగ్ లెంత్, సేమ్ ఇది అందరికి తెలిసిందే. స్ట్రింగ్ లెంత్ అంటే మనం ఎందుకు ఉపయోగిస్తాం అంటే లెంత్ ఫంక్షన్ ఫర్ ద లెంత్ టు ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్. ఓకే, ద ఫంక్షన్ రిటర్న్స్ ద లెంత్ ఆఫ్ ఏ స్ట్రింగ్. ఆ స్ట్రింగ్ యొక్క లెంత్ మనం కనుక్కోవడానికి లెంత్ ఫంక్షన్ మనం ఉపయోగిస్తాం. ఓకే, సేమ్ నెగటివ్ ఇండెక్సింగ్ వస్తుంది, చూద్దాం. సమ్ ఏ ఈక్వల్ టు హాయ్ హౌ ఆర్ యూ. ఓకే, ఇప్పుడు ప్రింట్ ఆఫ్ ఏ ఆఫ్ -5 to -2. ఓకే, చూస్తే మనకి -5 అంటే ఇక్కడ మొత్తం చూడండి, ఫస్ట్ లెంత్ కనుక్కుందాం. ప్రింట్ ఆఫ్ లెన్ ఆఫ్ ఏ 15 వచ్చింది మనకి. ఓకే, అయితే -5 ఇక్కడ మనకి ఏది ప్రింట్ అయింది, E2Y ప్రింట్ అయింది. ఓకే, అక్కడ అంటే ఏం ప్రింట్ అవుతుంది అంటే -5 -4 -3 అది మనకు ప్రింట్ అవుతుంది. ఓకే, బికాస్ ఇది -1 -2 -3 -4 -5. -5 అంటే మనకి ఈ వస్తుంది, అక్కడ నుంచి -3 వరకు ప్రింట్ అవుతుంది. -2 తర్వాత వచ్చి అంటే -2 తర్వాత వచ్చింది -3 కదా, అక్కడ వరకు మనకు ప్రింట్ అవుతుంది. ఓకే, అలాగే లెంత్ ఫంక్షన్ ప్రింట్ ఆఫ్ లెంత్ ఆఫ్ ఏ 15 వచ్చింది. అలాగే మనం రివర్స్ చేయాలనుకుంటే ఇందాక చెప్పాము, మళ్ళీ చెప్తున్నాము, ప్రింట్ ఆఫ్ ఏ ఆఫ్ -1. ఓకే, ఓకే, చూసారా, మనకి మొత్తం స్ట్రింగ్ అంతా రివర్స్ అయిపోయింది. ఈ విధంగా మనం రివర్స్ ఫంక్షన్ ఉపయోగిస్తాం, నెగిటివ్ ఇండెక్స్ ఉపయోగిస్తాం. ఓకే, స్ట్రింగ్ కంకాటినేషన్ ఇదేంటంటే మనం ఒక 2 డిఫరెంట్ స్ట్రింగ్స్ కానీ 2 కామన్ స్ట్రింగ్స్ కానీ ఏదైనా తీసుకొని ఆ రెండింటిని మనం మెర్జ్ చేయాలంటే కంకాటినేషన్ వాడతాం. ఓకే, మెర్జ్ వేరియబుల్ ఏ విత్ వేరియబుల్ బి ఇంటూ వేరియబుల్ సి. యాక్చువల్లీ ఇక్కడ రెండింటికి మెర్జ్ చేసి మనం సి వేరియబుల్ కి అసైన్ చేసాం. అలా అసైన్ చేయకపోయినా ఏం కాదు. ఓకే, ఏ వేరియబుల్ హలో, బి వేరియబుల్ ఈక్వల్ టు వరల్డ్, ఆ రెండింటికి మెర్జ్ చేసి ప్రింట్ మనం సీగా మనం ప్రింట్ చేసాం. ఓకే, ఇలాగ మెర్జింగ్ కోసం మనం వాడేది కంకాటినేషన్. ఓకే, అలాగే స్ట్రింగ్ ఫార్మాట్ ఏంటంటే డిఫరెంట్ డేటా టైప్. ఒకవేళ ఇక్కడ మనం 2 సేమ్ డేటా టైప్స్, స్ట్రింగ్ డేటా టైప్స్, ఇక్కడ చూస్తే ఏజ్ అనేది ఇంటీజర్ డేటా టైప్, అలాగే టెక్స్ట్ అనేది స్ట్రింగ్ డేటా టైప్. ఈ రెండింటిని మనం మెర్జ్ చేయాలి, కంకాట్ చేయాలంటే మనం స్ట్రింగ్ ఫార్మాట్ వాడతాం. అయితే యాక్చువల్లీ మనకి ఈ కోడ్ మనకి ప్రింట్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది, బికాస్ ఇంటీజర్ వేరియబుల్ ని స్ట్రింగ్ ని కలపకూడదు. ఎందుకంటే ఏదైనా కంకాటినేట్ చేయాలంటే 2 వేరియబుల్స్ అనేవి సేమ్ డేటా టైప్ అయి ఉండాలి. ఓకే, కావాలంటే మనం చూద్దాం. ఫర్ సపోజ్ ఏ ఈక్వల్ టు హలో, బి ఈక్వల్ టు వరల్డ్, ఓకే, సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి, ప్రింట్ ఆఫ్ సి హలో వరల్డ్. ఓకే, ఆ 2 స్ట్రింగ్స్ మనకి కంకాటినేట్ అయ్యి సేమ్ మెర్జ్ అయిపోయి సింగిల్ స్ట్రింగ్ గా వచ్చేసింది. సింగిల్ స్ట్రింగ్ అనేది మనం సి వేరియబుల్ లో స్టోర్ చేసుకున్నాం. ఓకే, అలాగే ఇప్పుడు ఫార్మాట్ చూద్దాం. ఏ ఈక్వల్ టు సంథింగ్ 36, బి ఈక్వల్ టు మై ఏజ్,
is. ఓకే, C ఈక్వల్ టు A ప్లస్ B. చూస్తే ఇక్కడ చూస్తే మనకు ఎర్రర్ వచ్చింది, అన్సపోర్టెడ్ ఆపరెంట్ టైప్ ఫర్ ప్లస్ ఇంట్ అండ్ స్ట్రింగ్. ఓకే, కంకాటినేషన్ అనేది సేమ్ స్ట్రింగ్ ఆర్ స్ట్రింగ్కే జరుగుతుంది. అలా లేకపోతే మనం ఆ ఇంటీజర్ని కూడా మనం స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేసుకున్న తర్వాత జరుగుతుంది. ఓకే, అయితే ఇప్పుడు మనం కన్వర్ట్ చేద్దాం. A ఈక్వల్ టు 36. సో ఇందాక అసైన్ చేసాం కదా. ఓకే, స్ట్రింగ్ ఆఫ్ A. ఓకే, ఇప్పుడు ప్రింట్ ఆఫ్ C. మై ఏజ్ ఈస్ 36. ఫర్ సపోజ్ నేను ఇక్కడ గ్యాప్ కావాలనుకుంటున్నా ఈస్కి 36కి, దెన్ C ఈక్వల్ టు B ప్లస్ సమ్ స్పేస్. ఇలాగా స్పేస్కి మనం ఇలా రిప్రజెంట్ చేయొచ్చు, ఆర్ ఆస్కి వాల్యూ ఉంటే ఆస్కి వాల్యూతో రిప్రజెంట్ చేయొచ్చు. మేము డబల్ కోట్స్ ఇచ్చేసి మధ్యలో స్పేస్ ఇచ్చి ప్లస్ స్ట్రింగ్ ఆఫ్ A. స్ట్రింగ్ ఆఫ్ అని ఎటువంటి డేటా టైప్ అయినా, మీకు ఫ్లోట్ డేటా టైప్ అవ్వచ్చు, ఇంటీజర్ డేటా టైప్ అవ్వచ్చు, బూలియన్ డేటా టైప్ అవ్వచ్చు, వేటికైనా మనం స్ట్రింగ్ లో కన్వర్ట్ చేయాలంటే 2 టైప్స్. ఒకటి డబల్ కొటేషన్స్ ఆర్ సింగిల్ కొటేషన్స్ లో వాటిని రిప్రజెంట్ చేయడం, అదర్వైజ్ స్ట్రింగ్ ఆఫ్ అనే ఫంక్షన్ లో మనం వాటిని తీసుకోవడం. ఓకే, దెన్ ప్రింట్ ఆఫ్ C. ఓకే, మై ఏజ్ స్పేస్ వచ్చింది చూడండి ఇక్కడ 36. ఓకే, ఇది స్ట్రింగ్ ఫార్మాటింగ్, స్ట్రింగ్ కంకాటినేషన్, బూలియన్స్. ఓకే, అండ్ ఇది ఇప్పటి వరకు మనం చూసింది స్ట్రింగ్స్. ఇప్పుడు బూలియన్స్ చూద్దాం. యాక్చువల్లీ ప్రీవియస్ టాపిక్ లో కూడా నేను యూజ్ చేసాను బూలియన్స్. బూలియన్స్ అంటే ఏం లేదు, ట్రూ ఆర్ ఫాల్స్. మనం ఇచ్చిన స్టేట్మెంట్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పడానికి అది బూలియన్స్ వాడతాం మనం. ఓకే, ఇక్కడ చూస్తే A ఈక్వల్ టు 200 ఇచ్చాం, B ఈక్వల్ టు 33. ఇఫ్ B గ్రేటర్ దెన్ A, B ఇస్ గ్రేటర్ దెన్ A, ఎల్స్ ప్రింట్ B ఇస్ నాట్ గ్రేటర్ దెన్ A. ఓకే, ఇక్కడ B గ్రేటర్ దెన్ A నా కాదని చెక్ చేసుకోవడానికి అది ఏం చేసిద్ది అంటే బూలియన్ ని ట్రై చేసిద్ది. అంటే ట్రూ, ఇక్కడ B గ్రేటర్ దెన్ A అంటే 33 గ్రేటర్ దెన్ A, ఫాల్స్ అయింది కాబట్టి ఎల్స్కి వెళ్తుంది. లేక అదే ఒకవేళ ట్రూ అయి ఉంటే డైరెక్ట్ గా ప్రింట్ అయిపోయేది స్టేట్మెంట్. ఓకే, ఈ కేసులో అలా బూలియన్స్ మనం ఉపయోగిస్తాం. ఓకే, నెక్స్ట్ ద బూలియన్ ఫంక్షన్ అలోస్ యూ టు ఎవాల్యుయేట్ ఎనీ వాల్యూ. బూల్ ఫంక్షన్ అనేది ఎనీ వాల్యూ మనం ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు అండ్ గివ్ యూ ట్రూ ఆర్ ఫాల్స్ ఇన్ రిటర్న్. మనం ఎటువంటి డేటా టైప్ అయినా బూల్ లో మనం ఇన్సర్ట్ చేస్తే అది మనకి ట్రూ ఆర్ ఫాల్స్ అనే వాటిని అవుట్పుట్ గా రిటర్న్ చేస్తుంది. ఓకే, చూద్దాం. A ఈక్వల్ టు 3, print of bool of A, true. Okay, for suppose print of bool of 0, false. ఓకే, ఈ విధంగా ఇంటీజర్ లో మనం ఎటువంటి ఇంటీజర్ 0 తప్ప నాన్ 0 ఇంటీజర్స్ ఏ తీసుకున్నా కానీ మనకి ట్రూ రేటింగ్ అవుతుంది. అలాగే 0 తీసుకుంటే మాత్రం ఫాల్స్ రేటింగ్ అవుతుంది, ఎందుకంటే 1 ఆర్ ఎనీ ఇంటీజర్ మనకి ట్రూ రిప్రజెంట్ చేస్తుంది. అలాగే బూల్ ఆఫ్ 0 అనేది ఫాల్స్ రిప్రజెంట్ చేస్తుంది. ఒకవేళ నెగిటివ్ తీసుకొని చూద్దాం. బూల్ ఆఫ్ -2. ఓకే, -20. ఓకే, ట్రూ. ఓకే, -20 కూడా మనకు ట్రూ అవుతుంది. ఓన్లీ 0 బూల్ ఆఫ్ 0 మనకి ఫాల్స్ అవుతుంది. మిగతా ఏ ఇంటీజర్ తీసుకుని మనకి ట్రూ గా రిటర్న్ అవుతుంది. ఓకే, ప్రింట్ ఆఫ్ బూల్ ఆఫ్ హలో, ట్రూ. ఓకే, స్ట్రింగ్ కూడా మనం తీసుకున్నా అది ట్రూగా అవుతుంది. ఓకే, ఈ విధంగా ఇటువంటి డేటా టైప్స్ కైనా మనం బూల్ ఫంక్షన్ లో ఇన్సర్ట్ చేస్తే అది ట్రూ కానీ ఫాల్స్ కానీ మనకి ఇలా రిటర్న్ చేస్తుంది. ఓకే, ఇది ఈ విధంగా మనం బూలియన్ ఫంక్షన్ బూల్ వాడి వేరియబుల్స్ ని వాల్యూస్ ని ఎవాల్యుయేట్ చేస్తాం. ఓకే, ఇవి స్ట్రింగ్స్ అండ్ బూలియన్ కాన్సెప్ట్స్. ఓకే, ఇక నెక్స్ట్ వీడియోలో కూడా వీటి గురించి అడ్వాన్స్ గా మనం తెలుసుకుందాం. అలాగే మిగతా టాపిక్స్ గురించి కూడా తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ KVS Edsbot. ఓకే, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, నెక్స్ట్ థ్యాంక్ యూ.